సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని, విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో కలిసి కార్పొరేటర్ డిఎస్ నగర్లోని పెండింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్ నగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం 18,60,000 అంగన్వాడీ సెంటర్ పక్కన మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మిగిలిన పనులకు 10,50,000, ఎస్బీహెచ్ కాలనీ నుంచి సుబ్రహ్మణ్య నగర్ వరకు బాక్స్ డ్రైవ్ నిర్మాణ పనులకు 22 లక్షలు కేటాయించి టెండర్ ఖరారు చేశారని పేర్కొన్నారు. పనులు ప్రారంభించకుండానే పూర్తి చేస్తున్నట్లుగా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కుమ్మక్కై బోగస్ పత్రాలు, ఎంబీ బుక్లు సృష్టించి నిధులు కాజేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన పనులు వివరాలను కమిషనర్ కు అందజేయడం జరిగిందని వెల్లడించారు. 4 ఏళ్లుగా జరిగిన టెండర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టి సొమ్ము రికవరీ చేయాలని కోరారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ ఏమైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ మా కార్పొరేటర్ గారు శ్వేతారెడ్డి గారు చెప్పినట్టు, మళ్ళీ మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు, నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు. ఇంత వ్యవహారం నడుస్తున్నా ఏమీ నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తలేదు. మీకు ఈ స్టోరీ అంతా నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎప్పుడు మరి ఫస్ట్ ఓపెన్ 99లో ఇది అందరు మళ్ళీ కట్టినగా అనుకోగలరు. ఇది 99లో కట్టిన కమిటీ హాల్, 93 సారీ, దాని ఎంబర్ టాయిలెట్స్ అది డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కమిటీ హాల్. ఇది 10,40,000 అంగన్వాడీ పక్క ఇంకొకటి. అంటే ఇది ఫస్ట్ ఎప్పుడో వేసిరి పిల్లర్లు. మళ్ళీ ఇది కూడా ఆ టైంలలో అట్లాంటిది ఏమైనా భాగవతం ఉండను మాకు తెలియదు, కానీ మళ్ళీ ఆ భాగవతంలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు, తెలియదు. అది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నాను, ఇంత ఈ లెవెల్ కరప్షన్ నడుస్తుంటే ఇప్పటి వరకు చలనం ఎందుకు లేదు? ఇప్పటికదే అదే లైన్లో ఉండ్రు వాళ్ళు. ఎవరికి ఆఫీసర్లకు భయం లేదు, భక్తి లేదు. ఈ వర్క్ల మీద ఇమీడియట్గా ఆ అమౌంట్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆఫీసర్లు సస్పెండ్గా డిస్మిస్ చేయాలి. ఇంకా మాకు ఏమంటే డౌట్ వస్తుంది, ఇంకా 10 ఏళ్ళ చరిత్ర తీయాలి. వీటివన్నీ తీసి ఇట్లా ఎన్నెన్ని వర్కులు ఉన్నాయి, ఎన్నెన్ని వర్క్ కంప్లీట్ కాలేవు, ఏమున్నాయి అవన్నీ వసూలు చేసి చేయాలి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఐఎస్ఎన్ డివిజన్ ఉంది, మాకు కొన్ని ఒక 15 కోట్ల వరకు శాంక్షన్ చేసారు. చేసిన దాంట్లో ఒక 3-4 కోట్లు ఇవే కుంభకోణాలలో పోయినాయి. పోయినాక మిగిలే 9 కోట్లు. అంటే మేము ఏం చూపించుకోవాలి? అక్కడ మీరు రెయిన్ బజారు, డబిల్పూరా, తలాబ్ చెంచల, కుర్మగూడ, సంతోష్ నగర్కి 30-35 కోట్ల రూపాయలు ఇస్తారు. ఓన్లీ జిహెచ్ఎంసీ ఫండ్స్ అవి. ఇది ఎక్కడ న్యాయం ఇది అంటున్నా. అల్లా కూడా కుంభకోణాలు అవుతుంటే కూడా పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ. నేను తక్షణమే ఏమంటే డిమాండ్ చేస్తున్నా అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఇమీడియట్గా వీటి మీద యాక్షన్ కాదండి, డబ్బులు ఫస్ట్ వసూలు చేయాలి. వర్క్ ఈ 4-5 నెలలు కంప్లీట్ చేయాలి. ఫస్ట్ డబ్బులు వసూలు చేసి ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇట్లాంటి వర్కులు ఇవ్వకుండా ఆ ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉర్రో ఎవరిని ఇవ్వకుండా ఒక ఏ కాడికి స్టార్ట్ చేసి జెడ్ వరకు అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద పోలీస్ కేసులు చేసి వాళ్ళని జైలుకు పంపిస్తే అప్పుడు వింటారు. ఈ రోజు వరకు ఎవరికి భయం లేదు ఈ విషయాల మీద. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఐఎస్ఎన్ నుంచి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని. ఐఎస్ఎన్లోనే ఇంత కుంభకోణాలు అవుతున్నాయంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ చార్మినార్ జోన్లో మొత్తము ఇవే కుంభకోణాలు. మళ్ళీ ఈ శాఖ ఎవరి కింద ఉంది? రేవంత్ రెడ్డి గారి కింద, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు పని ఎక్కువైంది. హోంశాఖ మంత్రి మీరే. ఇప్పుడు మొన్న కొందరు చనిపోయారు, మీకే వస్తుంది అది కూడా. ఇది మున్సిపల్ శాఖ మీదే, మీ దగ్గరనే కుంభకోణాలు అవుతున్నాయి. దీని మీద యాక్షన్ తీసుకోండి సార్. మీరు
వేరే వాళ్ళకి ఇవ్వండి, దీని మీద యాక్షన్ తీసుకొని పని మీద చూడండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ముందుగా ఒక విషయం, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటది, ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా ఎస్ఆర్ఎన్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ మళ్ళీ ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళొక 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్ కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటి వరకు రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వాళ్ళు కుమ్మక్కై బిల్ రేజ్ చేసి వాళ్ళు ఫండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎట్లాంటి హక్కు లేదు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి. మేము వాళ్ళ మీద విచారణ జరిపి త్వరలోనే అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏవైతే వర్క్స్ కాలేదో అవి మళ్ళీ జరగాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రికవరీ చేయాలి. ఇంకా మా దగ్గర జరగని వర్క్స్ ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మేము మళ్ళీ మీ తరఫున మేము కోరుతున్నాము. అంతే, ధన్యవాదాలు.